హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. మా చెల్లి వాళ్ళ పాప అయితే వచ్చారు. ఇంకా రాగానే మా వారైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే తీసుకొని వెళ్ళారు. భగవద్గీత బుక్ తీసుకోవాలని అడుగునింది మా చెల్లెలైతే. ఇంక అందుకనే తొడుక్కొని వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని బుక్ అయితే తీసుకొని వచ్చారు. అసలు ఎందుకు అడిగిందంటే మా చెల్లెలైతే ఇప్పుడు ప్రెగ్నెంట్గా అయితే ఉంది. ఇంకా భగవద్గీత చదివితే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పిల్లలకి మంచి బుద్ధి మంచి జ్ఞానం ఉంటుంది అనేసి అంటారు. అందుకనే ఇంకా అడిగింది, అందుకే తీసుకొని అయితే వచ్చారు. ఇక రావడం అయితే పూజ గదిలో పెట్టి దండం పెట్టుకొని స్టార్ట్ అయితే చేసింది. మంచి రోజు కదా అనేసి ఇంకా ఈరోజు అయితే స్టార్ట్ చేసింది. నేను కూడా అండి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలకి అయితే చదివాను. మా లెస్తాకి అయితే నేను బాగా చదివాను కానీ టింపుల్కి కొంచెం తక్కువగా చదివాను. అందుకే ఇప్పుడు మా చెల్లెలకి కూడా చెప్పాను, నువ్వు ఖచ్చితంగా చదువు మంచిది అని అంటే ఇంకా తను కూడా ఫస్ట్ సారి నేను తెచ్చుకున్న భగవద్గీత అయితే ఇచ్చాను. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తెచ్చుకున్నదైతే ఇచ్చాను తనకైతే. కానీ అది చదవడం అయితే కష్టంగా ఉన్నిందంట. అది సంస్కృతంలో ఉన్నింది. అందుకే నాకు కష్టంగా ఉంది, నాకు తెలుగులో ఉండేది కావాలి అని అంటే ఇంకా మా వారు అందుకనే తీసుకొని వెళ్ళి తీయిచ్చారు. ఇంకా అదైతే చదువుతూ ఉంది. ఇక్కడ నేనైతే వంటింట్లోకి వచ్చి ఇంకా బిర్యానీ చేద్దామని రైస్ అయితే కడిగి నానబెట్టేశాను. అలానే ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళేసి వచ్చారు. అమ్మ అయితే పిల్లలకి స్నాక్స్ లేదని చెప్పున్నాను. ఇంకా వాళ్ళకి వారానికి సరిపడా పబ్బిళ్ళలు అయితే చేసి పంపించింది. అలానే మా చెల్లెలు వచ్చిందని చెప్తే ఇంకా చికెన్ కూడా తీసి పంపించింది. ఇక్కడ నేను పప్పిళ్ళలు అయితే ఫస్ట్ బాక్సులు అయితే వేసి పెట్టేస్తున్నాను. కవర్లో ఉంటే మెత్తగా అయిపోతాయని బాక్స్లో వేసి పెట్టేస్తున్నాను. అలానే చికెన్ బిర్యానీ చేద్దామని బిర్యానీకి అయితే కలిపి పెట్టేస్తున్నాను. నేనైతే చికెన్ కర్రీ చేసి బిర్యానీ చేద్దాం అనుకున్నాను. మా చెల్లి వాళ్ళైతే వద్దు, ఇప్పుడు బిర్యానీ మాత్రమే చెయ్యి, మేము నైట్కి వెళ్తాంలే, నైట్కి కావాలంటే మిగిలింది కర్రీ అయితే చేద్దువు, ఇప్పుడైతే బిర్యానీ ఒకటే చాలక్క అని చెప్పేసింది. ఇంకట్లే ఇక్కడ చూడండి, అమ్మనైతే నేను బిర్యానీకి సంబంధించిన వస్తువులు అన్నీ అయిపోయినాయమ్మా, తీసి పంపి, నేను డీమార్ట్కి వెళ్ళి ఉంటే తెచ్చుకో ఉంటాను, ఇంక వెళ్ళలేదు కదా, ఆయనకి తెలీదు వస్తువులు అవి తీసి పంపియనంటే ఇంక అమ్మ అన్నీ అయితే 2 ప్యాకెట్లు అయితే తీసి పంపించింది. వాళ్ళ ఇంటి ముందర చిన్న షాపే ఉందిలేండి, ఇంక అక్కడే ఇవైతే తీసి పంపించింది. లెమను ఇవన్నీ బిర్యానీకి ఏమేమి కావాలో అవన్నీ అయితే పంపించింది. ఫస్ట్ అయితే చికెన్ అయితే కలిపి పెట్టేస్తున్నాను. ఇంకా మా వారికి కూడా మధ్యాహ్నం డ్యూటీ ఉంది, కొంచెం ఫాస్ట్గానే అయితే చేసేవాలి బిర్యానీ అయితే. ఇంకా మా వారు కూడా మీరే చేసుకుంటే అదే పెట్టేయండిలే, నాకేం సపరేట్గా ఏం చేయొద్దు అని చెప్పేశారు. ఇంకా అందుకే బిర్యానీనే చేసేస్తున్నాను. మా పిల్లలకు కూడా బిర్యానీ ఉంటే ఇంకా మళ్ళీ వైట్ రైస్ ఏం తినరు, అదే తినేస్తారు. ఇంక ఇక్కడ చికెన్ అయితే ఫస్ట్ కడిగి పెట్టేస్తున్నాను. పెట్టేసి ఇంకా కలిపి పెట్టేస్తే కొంచెంసేపు అన్నా ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం బాగా ముక్కలకైతే పడుతుంది, చికెన్కి అంతా ఉప్పు కారం అంతా బాగా పడుతుంది. ఇక్కడ ఫస్ట్ అయితే నేను 2 స్పూన్ల పెరుగు అయితే వేశాను. ఆ తర్వాత పెద్ద స్పూన్తోనేలేండి 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కారం అయితే వేశాను. నెక్స్ట్ ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ పసుపు పొడి వేశాను. రాళ్ళ ఉప్పు అయితే 1 స్పూన్ అయితే వేశాను. గరం మసాలా 1/2 స్పూన్ వేశాను. బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు, నా దగ్గర ఈరోజు అయితే లేదు, అందుకే ఇంకా నేనైతే అది ఏం వేయటం లేదు. ఉంటే వేసుకోండి, 1 స్పూన్ అయితే బాగుంటుంది ఫ్లేవర్ బిర్యానీ. ఇంక ఇదైతే ధనియాలు జీలకర్ర పౌడర్ చేసింది, ఇది కూడా 2 స్పూన్లు అయితే వేశాను. నెక్స్ట్ కసూరి మేతి అండి, ఇది కూడా పౌడర్ చేసి పెట్టుకో ఉంటాను నేను, ఇది కూడా 2 స్పూన్లు అయితే వేశాను. నెక్స్ట్ ఒక లెమన్ అయితే పిండి వేసేస్తున్నాను.
ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజైతే తిరగబాతలో వేశాను, కలిపేటప్పుడు వేయలేదు. కలిపేటప్పుడు వేసుకుంటే ఇంకా తిరగబాతలో అవసరం లేదు బిర్యానీ చేసేటప్పుడు. ఇంకా 2 పిడికిళ్ళ పుదీనా అయితే వేశాను. ఈ పుదీనా కూడా అమ్మ పంపించింది, ఇంటి ముందర నాటిందంట, చాలా బాగా వచ్చిందండి. స్మెల్ కూడా బాగా వస్తుంది. అసలు మార్కెట్లో తెచ్చే పుదీనా అయితే అసలు ఏ మాత్రము స్మెల్లే రావటం లేదండి. అసలు ఒలిచేటప్పుడే భలే స్మెల్ వస్తుంది పుదీనా అయితే. ఇప్పుడు తెచ్చుకునే పుదీనా అయితే అసలు ఏం కానీ వాసనే రావటం లేదు. అందుకనే అమ్మ అయితే ఇంటికాడే నాటింది. బాగుందండి పుదీనా అయితే, బాగుంటుంది బిర్యానీలోకి ఈ పుదీనా ఫ్లేవర్ అయితే. ఇక్కడ నేను కలపలేక లస్తానైతే కలిపిమని చెప్పాను. చెయ్యికి అక్కడక్కడ తెగినట్టుగా ఉంది. నిమ్మకాయ పిండేసరికి నా చెయ్యి అంతా మంట వచ్చేసింది. అందుకు ఎట్లా కలిపేదా అనేసని అంటూ ఉంటే లస్తా సరే నేను కలిపిస్తానులే మమ్మీ అని లస్తా అయితే కలిపించింది. దాన్ని అయితే మూత పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఒక 1/2 అవర్ అయితే. ఇక్కడ నేను బిర్యానీలోకి అయితే 3 టమోటాలు, 3 ఆనియన్స్ అయితే తరిగి పెట్టుకుంటున్నాను. ఇవి మరీ ఏమి సన్నగా అవసరంలా, పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఆనియన్స్ కూడా ఇలానే కట్ చేసుకునేసాను. ఇవన్నీ రెడీ చేసుకునేసరికి నాకు ఒక 1/2 అవర్ అయితే అయిపోయింది. ఆ లోపల చికెన్ అయితే బాగా ఊరిందండి, ఉప్పు కారంతో బాగా అయితే ఊరిపోయింది. తర్వాత బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసాను. మామూలుగా అయితే 1 అవర్ 2 అవర్స్ ముందు అయితే కలిపేస్తాను. ఇప్పుడు టైం కూడా లేదు, మా వారు డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి 12కి అంతా అయిపోవాలని కొంచెము 1/2 అవరే అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను, ఎక్కువ టైం లేదు. ఇక్కడ పచ్చిమిర్చి అయితే ఒక 5 ఏమో తీసుకున్నాను, 5, 6 తీసుకున్నాను. ఇలా మధ్యలోకి చీల్చి అయితే వేసేసాను. ఇవైతే పెద్దగా కారం లేదండి, నేను ఎక్కువగా కూడా పచ్చిమిర్చి వేయటం లేదు. నేను తీసుకునింది అయితే ఒక 3/4 కేజీ బియ్యం ఉంటుంది, 1 కేజీ చికెన్ అయితే కలిపి పెట్టాను ఇప్పుడైతే. అంతలో కారం అంతా వేసాను కదా చికెన్లోకి, ఆ కారమే రైస్కి కూడా సరిపోతుందని పచ్చిమిర్చి అయితే చాలా తక్కువ వేసాను. ఇక్కడ స్పైసెస్ కూడా వేసాను కదా బిర్యానీలోకి వేసేటివన్నీ అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టుకునేసాను. లవంగాలు, పట్ట, బిర్యానీ ఆకు, షాజీరా, జాపత్రి ఇవన్నీ అయితే వేసుకున్నానండి. 1 కప్పులో ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకునేసి స్టవ్ వెలిగించి బిర్యానీ గిన్నె అయితే పెట్టేశాను. వెంటనే అయితే చేసేస్తున్నాను. టైం చాలా తక్కువ ఉంది, 11 అలా అవుతుంది. 1 అవర్లో చేసేవాలి బిర్యానీ అయితే. ఆయిల్ అయితే ఒక 4 స్పూన్లు వేసాను, నెయ్యి అయితే 1 స్పూన్ వేసాను. నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీలో. అది వేడెక్కగానే లవంగ పట్ట ఇవన్నీ అయితే వేసేసి కొంచెం వేగాక నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇవన్నీ వేసి కొంచెం వేగనివ్వాలి. ఇవంతా బాగా వేగాక కొంచెం కరివేపాకు వేసాను, ఫ్లేవర్ బాగుంటుందని. నేనైతే సైడ్లో వేరే ఒక బౌల్లో అయితే నీళ్ళైతే వేడి చేస్తున్నాను బిర్యానీలోకి వేసేకైతే. నేను తీసుకున్న బియ్యంకి 1కి 2 లెక్క నీళ్లు పోసి పక్కనైతే వేడి చేసుకుంటున్నాను. అది వేడయ్యే లోపల తిరగబాత పెట్టేద్దామని. నేను కొంచెం ఆనియన్స్ అయితే వేగాయి, అందుకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 స్పూన్లు వేసాను. అది కొంచెం వేగాక టమోటా కూడా వేసి ఒక 50% టమోటా వేగాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేస్తున్నాను. కొంచెం వేగింది టమోటాలు అయితే, చికెన్ కూడా వేసేస్తున్నాను. చికెన్ కూడా బాగా అయితే ఉడికిపోవాలి ఈ తిరగబాతులోనే. చికెన్ అంతా
ఉడికిపోయాకే ఇంకా రైస్ అయితే వేయాలండి. చికెను బాగా ఫ్రై అవ్వకుండా, ఉడకకుండా రైస్ వేసేసి పెట్టేస్తే సరిగ్గా అయితే ఉడకదు చికెన్ అయితే. రైస్ ఉడికిపోతుంది కానీ చికెన్ బాగా కుక్ అవ్వదు, ఉప్పు కారం కూడా సరిగ్గా పట్టదు. అందుకనే మూత పెడుతూ తీస్తూ అయితే చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఎమిరిపోయి ఆయిల్ పైకి తేలే వరకు అయితే బాగా అయితే ఉడికిస్తాను చికెన్ అయితే. ఇదే కొంచెం టైం పడుతుందండి రైస్ వేసాక, పెద్ద టైం ఏం పడదు అవడం అయితే బిర్యానీ. ఈ చికెన్ వేగడానికే చాలా టైం అయితే పడుతుంది. ఇక్కడ నేను కలిపి మూత పెడుతూ ఉడికిస్తూ ఉంటే డింపుల్ అయితే వచ్చి ఇస్కాన్ టెంపుల్లో పాలకోవా తెచ్చుకున్నాడంట. అదైతే ఇంకా నాకు తినిపిస్తున్నాడు, టేస్ట్ చూడు అనేసని. నాకు వద్దు నాన్న, నాకు స్వీట్ ఇష్టం లేదు అని అంటే, ఇంకా వద్దు అంటే కూడా వినకుండా చూడు అనేసని ఇంకా నోట్లో అయితే పెట్టేస్తున్నాడు. టేస్ట్ పాలకోవా అండి, స్నాక్స్ కూడా అమ్ముతూ ఉంటారు ఇస్కాన్ టెంపుల్లో. అక్కడ ఈరోజు సమోసా లేదంట, తనకు అక్కడ అమ్మే సమోసా అన్న బ్రెడ్ బజ్జీ అన్న ఇష్టము. అది తెచ్చుకుందామని వెళ్తే ఈరోజు అది లేవంట, అందుకని పాలకోవా తెచ్చుకున్నాడు. తినలేక అందరికీ తినిపించేస్తూ ఉన్నాడు డింపుల్ అయితే. ఇక్కడ చూడండి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఈ టైంలో అయితే ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే నీళ్ళంతా వంచేసి ఇందులోకి అయితే వేసేవాలి. పక్కన వాటర్ పెట్టున్నాను కదా, అది కూడా ఇందులోకి అయితే వేసేస్తున్నాను. నీళ్ళు కూడా బాగా వేడైపోయాయి. నీళ్ళు కూడా ఇలా వేడిగా నీళ్ళు పోయడం వల్ల త్వరగా అయిపోతుందండి బిర్యానీ అయితే. అవి చల్ల నీళ్ళు పోసామంటే ఈ చికెను రైస్ వేడెక్కడము, వాటర్ వేడెక్కడము లేట్ అయిపోతుంది. అందుకే ఇలా నీళ్ళు కాంచి రెడీగా పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది బిర్యానీ అయితే. ఇక్కడ నేను ఒకసారి మొత్తం కలిపేసి ఉప్పు చూసానా, కొంచెం తక్కువ అనిపించింది. అందుకే ఒక అర స్పూను రాళ్ళుప్పు అయితే మళ్ళీ వేసి బాగా కలిపేసి మూత పెట్టేశాను. ఇక్కడ చూడండి మా పిల్లలు, పూజ వచ్చింది కదా, తనతో అయితే ఆడుకుంటూ ఉండారు. ఇక్కడ లస్తా వచ్చి పూజ తెచ్చిన స్లేట్లో అయితే తన డ్రాయింగ్ బొమ్మ అయితే వేసింది. పూజ అచ్చం నీలాగే ఉంది అనేసని చూపిస్తూ ఉంది. చూడండి మలసి భలే వేసింది కదా, పూజలాగే అనిపించింది. సేమ్ తన పిలక పైన వేసింది చూడండి, పూజకు ఉన్నట్టే ఉంది పిలక కూడా, సేమ్ టు సేమ్. కామెడీగా అనిపించింది. పిల్లలు ఈ మాదిర డ్రాయింగ్ వేసుకొని చూపించి ఆడుకుంటూ ఉండారు. పూజ అంట ఆమె చూడండి, ఆమె ఫోటోకి డ్రాయింగ్కి దిష్టి తీస్తూ ఉంది, దిష్టి తగిలేసిందంట. దిష్టి తీసుకుంటుంది ఆమె డ్రాయింగ్ బొమ్మకైతే, బాగుందంట. నేనే ఇది అనేసని తనైతే లస్సీ అక్క వేసింది అని హ్యాపీగా చూసుకుంటా ఉంది తన బొమ్మనైతే. పిల్లలైతే సండే వచ్చారు కాబట్టి వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఫేవరెట్ బిర్యానీ కాబట్టి నేను కూడా బిర్యానీనే చేస్తున్నాను. నేను చికెన్ కర్రీ చేస్తానంటే వద్దంటే వద్దనేసారండి పిల్లలు, వద్దనేసారు. మా చెల్లెలు కూడా వద్దనేసారు. నాకేం ఇష్టం లేదుక, నాకు ఉట్టి బిర్యానీనే ఇష్టము, నువ్వేం చెయ్యొద్దు, రాత్రికి కావాలంటే చేసుకుందాము, ఇప్పుడైతే వద్దని చెప్పేసింది. అందుకే ఉట్టి బిర్యానీ అయితే చేశాను. నేను వాళ్ళ దగ్గరికి పోయి ఇచ్చే కొద్దికి కొంచెం ఉడికిందండి. అందుకే మొత్తం ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి ఒక వెయిట్ అయితే పెట్టేశాను. ఒక 10 నిమిషాల తర్వాత వచ్చి చూస్తే బిర్యానీ అయితే బాగా కుక్ అయిపోయింది. స్టవ్ అయితే ఆపేసి ఒకసారి చెక్ చేశాను, కిందనేమన్నా వాటర్ ఉందా లేదా అనేసని. కరెక్ట్గా సరిపోయిందండి, వాటర్ అంతా ఇంకిపోయింది. బిర్యానీ కూడా బాగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆపేసి ఒకసారి కలిపి చూశాను, రైస్ కూడా బాగా ఉడుకుండాది. కొంతసేపు అయితే అట్లే వదిలేసి మా డింపుల్ అయితే వంటింట్లోకి హాల్లోకి తిరుగుతూ ఉన్నాడు. నేను ఇక్కడ ఆనియన్స్ లెమన్ కట్ చేసే లోపల అయిపోయిందా బిర్యానీ అయిపోయిందా అనేసని, ఇంకెందుకు వాళ్ళని వెయిట్ చేపియడం అనేసని
నేనింకా ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని డింపుల్కి పూజీకి అయితే తినిపించేశాను. తినే ఇస్తాను అంటే వద్దు నాన్న లేసాక నాన్నతో పాటు తింటాము అనేసని వాళ్ళైతే కొంచెం వేసిలే టేస్ట్ చూస్తాము అనేసి అన్నారు. ఇంకా సరే నేను కూడా పూజీ కూడా ఉంది కదా అనేసని మొత్తం ఒకసారి బిర్యానీ అయితే కలిపేశాను. ఒక సైడ్కే ఉండిపోయాయి ముక్కలన్నీ అయితే ఇంక అందుకే మొత్తం ఒకసారి కలిపేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని లెమను ఆనియన్ పెట్టి డింపుల్కి పూజీకి అయితే తినిపించానండి. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. పిల్లలైతే బాగుంది మమ్మీ ఎక్కువ స్పైసీ లేకుండా చాలా బాగా చేసావు అనేసని పిల్లలైతే బాగా ఇష్టంగా అయితే తిన్నారండి. ఇంకా దీని కంటిన్యూ వ్లాగ్ కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను. ఇంక ఇవాళ అయితే నేను ఇలా అయితే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మర్చిపోకుండా. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.